డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఏపీ నీట్ యూజీ 2024 మనకి రీసెంట్గానే స్టేట్ ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. ర్యాంక్స్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావాలి. తెలంగాణలో కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. మరి ఏపీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారన్నమాట. దానికి సంబంధించి మనకి 2 days బ్యాక్ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మనకి ఇందుకే లేట్ అయితే అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వెయిటింగ్. ఆ తర్వాతే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి నోటిఫికేషన్. సిద్ధార్థకు రాష్ట్ర హోదా తొలగింపు సహా పలు నిబంధనలు అయితే సవరింపు అయితే చేశారన్నమాట. అండ్ అలాగే వైద్య శాఖ ప్రతిపాదనలు ఇంకా ఆమోదించని ముఖ్యమంత్రి. మనకి ఇంకా ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్ నుంచి కొన్ని ఉత్తర్వులు అయితే రావాలి. దానికోసమే మనకి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తారన్నమాట. అది వచ్చిన వెంటనే మనకి షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని పాయింట్స్ అయితే చెప్పారు, అది కూడా మీకైతే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రాష్ట్రంలోని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జారీపై ఒక సస్పెన్స్ అయితే నెలకొందన్నమాట. సిద్ధార్థ వైద్య కళాశాలకు రాష్ట్ర హోదా తొలగింపుతో పాటు యూజీ అడ్మిషన్ నిబంధనల సవరింపు కోసం ఉత్తర్వులు హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఎదురు చూస్తున్నట్టు మనకి తెలుస్తుందన్నమాట. ఇప్పటికే ఎంబీబీఎస్ అర్హుల జాబితా యూనివర్సిటీకి ప్రకటించారు. అందరికీ ఆల్రెడీ రిలీజ్ అయితే చేసింది యూనివర్సిటీ అయితే. కౌన్సిలింగ్ నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా, రాష్ట్ర విభజన ముందు ఏర్పడిన వైద్య కళాశాలలో తెలంగాణ కోట మరియు విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలకు రాష్ట్ర హోదా తొలగింపు వంటి అడ్మిషన్ల నిబంధనల సవరణతో పాటు 2024-25 ఈ విద్యా సంవత్సరానికి ఫీజుల విధానం పైన కూడా ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయాల్సి ఉందన్నమాట. ఇప్పటికే వైద్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపింది. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆమోదించలేదని సమాచారం. ఇంకా మనకి దాన్ని అయితే ఓకే చేయలేదన్నమాట. మనకి ఇక్కడ మెయిన్గా ఒకటి, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అయితే రావాలి. అండ్ అలాగే ఫీజులు కూడా కన్ఫర్మ్ చేయాలి. అది చేసిన తర్వాతే మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి అది ఓకే చేసిన వెంటనే ఎప్పుడైనా మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రావచ్చు అన్నమాట. ఓన్లీ ఇవే పెండింగ్, మిగతా అంతా ఓకే అయితే అవ్వడం జరిగింది. ఫర్దర్ మీకు షెడ్యూల్ వచ్చిన వెంటనే మీకు అదే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. చాలామంది నీట్ కౌన్సిలింగ్ ఎందుకు ఇంకా రాలేదనుకుంటున్నారు, ఇదే మెయిన్ రీజన్ అన్నమాట.